మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు అమ్మమ్మల కాలం నాటి పితికి పప్పు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 12 వట్టిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చెక్క, 4 లవంగాలు, 3 యాలక్కి, 1 స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, 1 స్పూన్ శనగబ్యాళ్ళు వేసుకొని బాగా వేయించుకోండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. 2 ఉల్లిపాయలని తరుక్కోండి. 1 ఉల్లిపాయ పచ్చిగా వేసేసుకోండి. మరో ఉల్లిపాయని ఇలా వేయించుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 5 వెల్లుల్లిపాయలు వేసుకుని నున్నగా మిక్సీకి వేసుకోండి. కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకొని 1 స్పూన్ వెన్న వేసుకోండి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయని తరుక్కొని వేసుకోండి. కాసేపు మగ్గిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా మిరుము, అది కూడా వేసేసుకోండి. కాసేపు మిరుము కూడా మగ్గిన తర్వాత చూడండి, పితికి పప్పు ఇలా కడుక్కొని జాలరీలో వేసుకోండి. నీరంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్లో వేసుకోండి. కాసేపు పప్పుని కూడా మగ్గనివ్వండి. పప్పు మునగడానికి సరిపడా నీళ్లు మాత్రం వేసుకోండి, ఎక్కువగా వేయకండి. 1 విజిల్ వేస్తే చాలండి. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. 1 చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుని పులుసు పిసుక్కుని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా ఉడకనివ్వండి. దించడానికి ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన పితికి పప్పు కూర రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.